హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 3 days పాటు జేఈ మెయిన్ సెకండ్ సెషన్ అయితే జరిగింది ఏప్రిల్లో. 2nd, 3rd, 4th 6 పేపర్లు అయితే మన దగ్గరికి వచ్చేసినాయి. అయితే 7th 2 రోజులు ఉన్నాయి, 2 పేపర్లు ఉన్నాయి. 8th ఈవినింగ్ మార్క్ పేపరే ఉంది. అంటే ఇంకా 3 పేపర్స్ జరగాల్సింది. దీన్ని కూడా కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ అయితే రాయబోతున్నారు. వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, మనకు ఎప్పుడూ కూడా టైంకు తగ్గట్టుగా మనం ప్లాన్ మార్చుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఎప్పుడు ఉంటుంది. సక్సెస్ అవ్వాలి అంటే ఒకటే బండకొట్టుడు కాకుండా కాస్త తగ్గట్టుగా ఆ రోజు పరిస్థితిని బట్టి మనం మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇందులో మొట్టమొదటిగా ప్రిపరేషన్ స్టైలు, 2 ఎగ్జామ్లో మన ప్రజెంటేషన్ స్టైలు 2 మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నేను గ్రహించిన పాయింట్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తా, దాని ప్రకారం మీరు చెక్ చేసుకోండి. సో ఫస్ట్ ప్రిపరేషన్కి వచ్చేసరికి అన్ని పేపర్లు ఏప్రిల్ సెషన్లో మనం చూసినట్లయితే కెమిస్ట్రీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటున్నాయి. క్వశ్చన్స్ ఫ్రేమింగ్ కూడా డిఫరెంట్గా ఉంది. జనవరిలో కూడా అంతే. 2024, 23, 22 వాటిల్లో డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటే జనవరిలో 2025లో కావచ్చు, ఏప్రిల్లో కావచ్చు, ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్స్ కెమిస్ట్రీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా జనవరి పేపర్లు ఈ 6 పేపర్స్ తప్పనిసరిగా చూడండి. అందులో పర్టికులర్గా ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీని ఖచ్చితంగా జాగ్రత్తగా ఒకసారి చూడండి, చేయండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఫిజికల్ కెమిస్ట్రీ అనేది చాలా లీడ్ రోల్ ప్లే చేస్తుంది. అందులో ఫిజికల్ కెమిస్ట్రీ చేసేటప్పుడు ఆన్సర్ క్యాలిక్యులేషనే వస్తుంది. చూడటానికి క్వశ్చన్స్ వచ్చినట్టుగా ఉన్నాయి, చేస్తుంటే క్యాలిక్యులేషన్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఇబ్బంది ఉంటుంది. ఈజీ కదా అని చాలామంది స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు వదిలేయటం వల్ల ఇవన్నీ జరిగే మిస్టేక్స్. కాబట్టి మీరు వీలైనంత వరకు చేసిన కొన్ని క్వశ్చన్స్ అయినా కానీ లాస్ట్ ఆన్సర్ వరకు క్యాలిక్యులేషన్ పార్ట్ కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఇది మొట్టమొదటి పాయింట్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ సంబంధించి. నెక్స్ట్ ఫిజిక్స్ ఇప్పటి వరకు వచ్చిన అన్ని పేపర్స్ 18 క్వశ్చన్స్ ఒక రేంజ్లో ప్రిపేర్ అయిన స్టూడెంట్ చేయగలిగేలాగానే ఫిజిక్స్ పేపర్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మీరు కూడా, నా సలహా అయితే ఎగ్జామినేషన్ హాల్లో ఫిజిక్స్ తోటి స్టార్ట్ చేయడం బెటర్ ఏమో అనేటువంటిది నా సలహా మాత్రమే. ఇది మీకు కనుక ఫిజిక్స్ మీద మంచి కమాండ్ నుండి మీరు బాగా ప్రిపేర్ అవుతూ ఉంటే, ఫిజిక్స్ కనుక అడ్వాన్స్ లెవెల్లో ప్రిపేర్ అయ్యాను, ఇప్పుడు పేపర్ నేను బాగానే చేయగలుగుతున్నానంటే బెటర్ యూ స్టార్ట్ విత్ ఫిజిక్స్. ఇన్ ఎగ్జామినేషన్ హాల్లో మీరు ఫిజిక్స్ తోటి స్టార్ట్ చేయండి. ఫిజిక్స్లో దాదాపుగా 18 to 20 క్వశ్చన్స్ చేయగలిగేలాగా ఉంటాయి. మీకు ఒక మోరల్ సపోర్ట్ వస్తుంది, ఒక హ్యాపీనెస్ కూడా వస్తుంది. ఎందుకంటే పేపర్ అలా ఈజీగా ఉన్నప్పుడు మనం చేయగలుగుతున్నాం అంటే ఆ ఫ్లో వేరేగా ఉంటుంది. కాబట్టి వీలైతే ఫిజిక్స్తో స్టార్ట్ చేసుకోండి. నెక్స్ట్ కెమిస్ట్రీ చేయండి. ఈ 2 కలిపి వీలైనంత వరకు ఎక్కువ స్కోర్ సాధించేలాగా 2 hours లోపల అయిపోయేలాగా ట్రై చేయండి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనల్ పాయింట్ మ్యాథమెటిక్స్. ఎప్పట్లాగానే మ్యాథమెటిక్స్ పేపర్స్ లెంగ్తీగా వస్తున్నమాట వాస్తవమే. అయితే జనవరిలో వచ్చినంత కష్టంగా పేపర్స్ అయితే లేవు. కానీ మనకి కనీసం 8 నుంచి 12 క్వశ్చన్లు ఖచ్చితంగా ఒక మామూలు రేంజ్లో ప్రిపేర్ అయిన స్టూడెంట్ చేయగలిగేలాగానే పేపర్లు ఉంటున్నాయి, మ్యాథమెటిక్స్ పేపర్లు. కాబట్టి మీరు స్టూడెంట్స్ చేయాల్సిన పని ఏంటంటే ఆ 8 నుంచి 12 క్వశ్చన్లు 25లో ఎక్కడున్నాయో వెతుక్కొని అవి ముందు చేయగలగాలి. ఆ తర్వాత మిగతా క్వశ్చన్లు చేయండి. కొన్ని క్వశ్చన్స్ బాగా లెంగ్దీగా ఉంటున్నాయి. లెంగ్దీ అనిపించినప్పుడు దాన్ని వెంట పడాల్సిన అవసరం మనం లేదు. ఇంకొక క్వశ్చన్స్కి వీలైనంత వరకు వెళ్ళటానికి ట్రై చేయండి. మ్యాథమెటిక్స్లో కూడా 15 క్వశ్చన్స్ వరకు ఈసారి ఎక్కువ మంది స్టూడెంట్స్ చేయగలిగారు. కాబట్టి ఈసారి 60 మార్క్స్ కానీ 99% రాకపోవచ్చేమో మ్యాథమెటిక్స్ వరకు అని నాకు అనిపిస్తుంది. జనవరిలో అయితే 40-45 మార్క్స్కే వచ్చింది. ఈసారి అయితే కొద్దిగా ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి మ్యాథమెటిక్స్ ప్రిపరేషన్ ఈజ్ డిఫరెంట్. మీరు 3 గంటలు కష్టపడితే 2 గంటలు కెమిస్ట్రీ, ఫిజిక్స్ మీద ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి. అంటే 2/3 ఫిజిక్స్, కెమిస్ట్రీనే. ఒక్క 1 hour మాత్రం మ్యాథమెటిక్స్, అది కూడా కొన్ని టాపిక్స్ ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మోడలే వస్తున్నాయి. మ్యాట్రిసెస్, తర్వాత వెక్టార్స్, 3D, తర్వాత సీక్వెన్స్ అండ్ సిరీస్, బైనామిల్ థీరం, సెట్స్ అండ్ రిలేషన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నమ్ముకోండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా అవే మోడల్స్ రిపీట్ అవుతున్నాయి. కాబట్టి స్ట్రాటజీని మీరు ఇలా ఫాలో అవడానికి ఇలా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామినేషన్ హాల్కి చాలా జాగ్రత్తగా, కాన్ఫిడెంట్గా వెళ్ళండి. ఇప్పుడు పేపర్స్ ఎలా వస్తున్నాయి మనకు తెలుసు. కాబట్టి పేపర్స్ అన్నీ మీరు ఫణీసార్ మ్యాథ్స్ క్లాస్ అనే యాప్ ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్లో, మీ అందరికీ తెలిసిందే. అందులో పేపర్స్ అన్నీ ఫ్రీ మెటీరియల్ కింద పెట్టాను నేను. అవన్నీ తీసుకోండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 ఉన్నాయి, విత్ సొల్యూషన్స్ ఉన్నాయి. బయటికి ఏ క్వశ్చన్స్ వచ్చినాయి ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవ్వటం అయితే జరిగింది. అవన్నీ తీసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. కాన్ఫిడెంట్గా ఉండండి, ఆదుర్ద పడకండి, కంగారు పడిపోకండి. మీరు సాధించగలరు. పేపర్లు ఎప్పుడైతే యావరేజ్గా టఫ్గా ఉంటాయో మనకి తక్కువ స్కోర్కి మంచి పర్సంటేజ్ వస్తుంది. అలా అని మనం దాన్ని నెగ్లిజెన్స్గా తీసుకోకూడదు. మనకు కనీసం 160+ వచ్చేలాగా ట్రై చేయండి. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మనం లైవ్కి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఏదైనా వీడియో కావాలనుకుంటే. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.